ఖచ్చితంగా ఎక్కడో తప్పు జరిగింది సార్. మీరు అనుకునేవాడిని కాదు నేను. మినిస్టర్ని ఫాలో చేయలేదు సార్. ఇట్ వాజ్ అ కోఇన్సిడెన్స్. ఇది కోఇన్సిడెన్సా? ఇది ఒక ఆర్గ్యుమెంట్తో తయారైంది. వేణు సార్తో మాట్లాడుతూ ఉండగా పేస్ మేకర్ విషయం గురించి. పేస్ మేకర్ చాలా సేఫ్ అని అన్నాడు. లేదని నేను ప్రూవ్ చేయాల్సి వచ్చింది. డాక్టర్, ఈ పేస్ మేకర్ సేఫేనా? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ సేఫ్. ఎందుకలా అడిగారు? లోన ఇంప్లాంట్ చేసిన ఒక పేస్ మేకర్ని బయట నుంచి ఎక్స్టర్నలీ స్టాప్ చేయవచ్చు హ్యాకర్ తలుచుకుంటే. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రూవ్ చేయడానికి సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. ఇది ప్రూవ్ చేసావా లేదా? చేశాను. నేను ఇంట్రాగేషన్ ప్రారంభించడానికి ముందు అబద్ధం చెప్పనని ప్రామిస్ చేసావు కదా. అయినా నువ్వు అబద్ధం చెప్తున్నావు. కావాలని చెప్పలేదు, భయం వల్ల చెప్తున్నావు. ఆ భయం పోయిందంటే ఇంక నువ్వు అబద్ధం చెప్పవు, అంతేగా? బాలు సార్, మేజోకి సెక్యూరిటీ అష్యూర్ చేస్తే తను నిజం చెప్తాడు. భయపడ్డానికి గల కారణం కూడా చెప్తాడు. ఏంటి? ఐఎమ్ షూర్ సార్. నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడదు, అందుకు నేను గ్యారంటీ. అది సిబిఐ పని కాదు, బాధ్యత. ఇంకోటి చెప్తాను, నేరస్తుల లిస్ట్ లో నీ పేరే ఉండదు. యూ విల్ బి లీగల్లీ ప్రొటెక్టెడ్. నువ్వు అప్రూవర్ అవ్వచ్చు. అవ్వను. లేని కేసుకి అప్రూవర్ అవ్వను. నాకు ఎవరన్నా భయం లేదు. నేను ఎవరిని ఇందులోకి లాగను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇట్ వాజ్ అ కోఇన్సిడెన్స్. ఓకే, అగ్రీ. మినిస్టర్ని ఫాలో చేసింది కోఇన్సిడెన్స్. డాక్టర్ వేణుని బాసులని పరిచయం చేసుకున్నది కోఇన్సిడెన్స్. ఇదిగో ఇది రెడీ చేసింది కూడా కోఇన్సిడెన్స్. ఒప్పుకుంటున్నాం. నువ్వు డాక్టర్ వేణుతో పాటు ట్రెక్కింగ్కి వెళ్ళావా? కొన్నిసార్లు వెళ్ళాను, కానీ ఆ రోజు వెళ్ళాల. విపత్తు జరిగిన రోజు. విపత్తు జరిగినాడు నువ్వు వెళ్ళావా లేదా నేను అడగనే లేదే. సారీ సార్. అన్యాయంగా అకాల మరణం పొందాడు అతను. అయినప్పటికీ డెడ్ బాడీని చూడడానికి కూడా నువ్వు వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వైపు నువ్వు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఫోన్ చేసైనా సరే పరామర్శించలేదని మిస్సెస్ వేణు ఎంతో ఆశ్చర్యపోయారు. మేము కూడా. అది కూడా కోఇన్సిడెన్స్ అని చెప్పద్దే. అది కరెక్టే. పోలేదు, ఫోన్ చేయలేదు. దానికి పెద్ద కారణం అంటూ ఏం లేదు సార్. ఇట్స్ గిల్ట్. అందుకే వెళ్ళలేదు, ఫోన్ చేయలేదు. సంఘటన జరిగిన నాడు ఉదయం నువ్వు మిస్సెస్ వేణుకు ఫోన్ చేసి డాక్టర్ వేణు ట్రెక్కింగ్కి వెళ్లారని కన్ఫర్మ్ చేసుకున్నావు. ఆ తర్వాత మిస్సెస్ వేణు తన భర్తని ప్రాణాలతో చూడలేదు, నిన్ను కూడా చూడలేదు. మినిస్టర్ పోయి వేణు వచ్చాడా? కొత్త కథలు అల్లుతున్నారా నన్ను ఇరికించడానికి? నన్ను ఇరిటేట్ చేయకండి సార్. స్వామి, యూ హిట్ మీ. నన్ను అనవసరంగా కొట్టావు కాదు. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ కాగితంలో ఉండేదాంతో నేను ఒక మిషన్ ఆపగలను. మానసిక బలంతో ఒక సంస్థని ఆపగలను. ఆ రోజు మీరే నా ఫస్ట్ విక్టిమ్. ఐ విల్ కిల్ యూ. సార్, షల్ వి ట్రై లై డిటెక్టర్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్? మేజో మరీ అంత చెడ్డవాడు కాదు సార్. వాట్? అలా అని అనుకోవాలి. వాట్ నాన్ సెన్స్? ఏం మాట్లాడుతున్నారు? సో అక్టోబర్ 21నే సీఎం మినిస్టర్ సమద్ ఢిల్లీకి వెళ్ళింది ఫ్రమ్ ట్రివాండ్రం. అవును. అక్కడ పని త్వరగా అయిపోయినందువల్ల అయ్యుండొచ్చు. మినిస్టర్ సమద్ నెక్స్ట్ డేకి తీసుకున్న ఫ్లైట్ టికెట్ ని క్యాన్సిల్ చేసి సేమ్ డే ఈవినింగ్ ఫ్లైట్ లో జర్నీ చేశారు. టు నెడుంబసేరి. సార్, ఆయన ఢిల్లీకి టికెట్ కొనింది ఆన్ 20th, అంటే జర్నీకి కరెక్ట్గా ఒక రోజు ముందు. కానీ మేజో రావడానికి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుంది 10 రోజులకు ముందు, ఆన్ 12th ఫ్రమ్ ఎయిర్ ఇండియా, పేయింగ్ క్యాష్. సార్, ఆ రోజు అన్వర్ సార్ మాటల మధ్యలో ఏం చెప్పారంటే ఆయన ఈ జర్నీని సడన్ గా ఫిక్స్ చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళానని చెప్పారు. సడన్ గా ఫిక్స్ చేసుకున్న జర్నీ గురించి 10 రోజుల ముందే మేజోకి ఎలా తెలుసు సార్? సార్, ఇందులో కన్ఫ్యూషన్ ఏంటంటే మినిస్టర్ సమద్ తిరిగి నెడుంబసేరికి టికెట్ తీసుకోవడమే. అదే సేమ్ డే ఫ్లైట్ బయలుదేరడానికి కాసేపటి ముందు 10 రోజుల క్రితమే ఢిల్లీ పోవడానికి తిరిగి రావడానికి టికెట్ తీసుకున్న మేజో ఆయన జర్నీ గురించి ఎలా తెలుసుకున్నాడు?
దానికి ఛాన్సే లేదు సార్. సరైన సాక్ష్యాధారాలు లేవని పాల్ మోజోని సిబిఐ రిలీజ్ చేసింది. దాంతో మా ఆత్మవిశ్వాసం కొంచెం దెబ్బతింది. క్లియర్ చేయలేక ఓడిపోయిన మరో కేసు. దాన్ని మరో కోణంలో ఆలోచించింది సేత్ సారే. ఏదో గాఢంగా ఆలోచిస్తున్నారే స్వామి గారు. 2 సెకండ్లు చాలు నాకు ఒకరి మీద కోపం రావడానికి. తగ్గడానికి అదే చాలు. కేసు ఇంకా తేలలేదు కదా? లేదు. కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు నా మనసులో ఉన్నాయి. వాటిని ఇప్పుడు చెప్పమంటారా? శామ్ గెస్ట్ హౌస్ విషయమా? అది శామ్ దగ్గరికి తీసుకువెళ్లే ఒక లీడ్. నేనిప్పుడు చెప్పడానికి వచ్చింది వేరే. నాకు శామ్ వాళ్ళ గెస్ట్ హౌస్ కాలనీకి వెళ్లాల్సిన పని ఒకటి పడింది. పోయే దారిలో శామ్ గెస్ట్ హౌస్ లో లైట్ వెలగడం చూశాను. నేను చూడడం వల్లేననుకుంటా లైట్ ఆఫ్ చేశాను. వింటున్నప్పుడు సులువుగా అనుకోవచ్చు, గెస్ట్ హౌస్ ఎవరికైనా అద్దెకిచ్చుండొచ్చు. బట్ శామ్ వైఫ్ కి నేను ఫోన్ చేసి అడిగినప్పుడు గెస్ట్ హౌస్ ని ఎవరికీ అద్దెకివ్వలేదని చెప్పింది. దాంతోపాటు మరొక విషయం కూడా చెప్పింది. గెస్ట్ హౌస్ కుండే స్పేర్ కి శామ్ బతుకున్నప్పుడు ఎవరో తీసుకువెళ్లి మళ్ళీ తనకి తిరిగి తెచ్చివ్వలేదు అంది. ఆ రోజు ఆ పేపర్లు వేసే అమ్మాయి చూసింది, నిన్నటి రోజు నేను చూసింది. ఈ తిరిగివ్వని కీకి దీనికి ఏదైనా సంబంధం ఉండుంటే దెన్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. వెల్లుల్లిపాయ సార్. సార్ వీళ్ళు నిన్నేవడిగినా తెలీదు 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 అంతేగా? ఈ గెస్ట్ హౌస్ కి నువ్వు యజమానివే కదా? అయినా ఇక్కడ జరుగుతున్నవేవి నీకు తెలియదంటే నమ్మడానికి మేం బెర్రోళం కాదు. అర్థమైందా? తెలియని విషయాల్ని ఎలా సార్ తెలుసని చెప్పగలను? బాలు, సార్ నిన్న వాళ్ళిద్దరూ ఇక్కడ ఫోన్ చేశారనడానికి ఆధారం ఉంది. వాళ్ళు ఎవరని అడిగితే ఈవిడ చెప్పడం లేదు. సార్ ఈ గెస్ట్ హౌస్ కి ఓ స్పేర్ కీ ఉంది, అది ఎక్కడని అడిగితే అది చెప్పడం లేదు. సార్ ఇది ఇక్కడ దొరికిన మొబైల్ రీఛార్జ్ కూపన్ క్రాస్ చెక్ చేశాం. దీన్ని ఉపయోగించి రీఛార్జ్ చేసింది శామ్ పేరును ఉన్న మొబైల్ నెంబర్కి. సార్ కొన్ని నెలలకు ముందు చనిపోయిన శామ్ కొన్ని రోజుల క్రితం ఎలా రీఛార్జ్ చేయగలడు? ఇది అడిగితే జవాబు చెప్పట్లేదు. ఇక్కడ ఉండి ఆహారం తిన్న వాళ్ళని కనిపెట్టేయచ్చు సార్ బట్ దానికంటే ముందు స్పేర్ కీ గురించి ఎవరు ఎవరితో చెప్పారు? సార్ అది దియా సార్ కొంచెం బయట వెయిట్ చేయి, తీసుకెళ్ళు. రండి. బెర్లిన్ సత్యదాస్ తో చెప్పాడు, సత్యదాస్ ఆ వివరాల్ని నాతో చెప్పాడు. సార్ ఇందులో ఎవరైనా లొసుగుంటే బెర్లిన్ స్పేర్ కీ గురించి సత్యదాస్ తో చెప్తాడా? సార్ ఈ సత్యదాస్ని మనం గుడ్డిగా నమ్మచ్చంటారా? సత్యదాసే కదా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ ఐ లవ్ సర్ప్రైజెస్. స్పేర్ కీని ఎవరికి పడితే వాళ్ళకి అలా ఇచ్చేస్తామా? లేదు సార్, బాగా నమ్మకం ఉన్న వ్యక్తికే ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు అంత నమ్మకస్తుడైన వ్యక్తి? సార్ పాల్మేజో. దానికే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ చనిపోయిన తర్వాత కూడా ఆ నంబర్కి రీఛార్జ్ చేశారంటే శామ ఫోన్ తీసుకున్నది ఇంకెవరి కోసం అయి ఉంటుంది. సార్ బినామీ కనెక్షన్. అవును. ఎవరా బినామీ? సత్యదాస్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాడు. వాడిని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. గెస్ట్ హౌస్ లో ఉన్న వ్యక్తి గురించి వాడు చెప్పడానికి రాలేదు. ఆలోచించడానికి కూడా శ్యామ్ చాలా భయపడిపోయి ఉంటాడు. ఇక నేను చెప్పబోయేదంతా ఓన్లీ థియరీనే, బట్ ఇట్ విల్ బి వర్త్ హియరింగ్. సార్ గత వారం ఇక్కడ ఉన్నది పాల్ మేజో, వాడి బినామీ లేదా వాడికి బాగా నమ్మకస్తుడు. అది కాకపోతే శామ్ లాంటి ఒక మధ్యవర్తి, ఏ నెగోషియేటర్. వాళ్ళిద్దరు ఇక్కడ కలుసుకున్నది ఫ్రైడ్ రైస్ తినడానికి కాదు. కాన్స్పిరసీ. ఎస్,
దీనికి మునుపు ఇక్కడ కాన్స్పిరసీ జరిగింది అండ్ ది అవుట్కమ్ ఇస్ బాస్కెట్ కిల్లింగ్. బాస్కెట్ కిల్లింగ్ లో చివరిగా చనిపోయింది సిఐ జోస్. కారణం, ఆ రోజు మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు సిఐ జోస్ చూడకూడదు ఏదో చూశాడు, విన్నాడు, ఏదో తెలుసుకున్నాడు. అందులో ముఖం రికార్డ్ అవ్వకూడని వాళ్ళు ఇక్కడికి రావడం మొదలయ్యాక కెమెరా రిపేర్ అయింది. నవంబర్ నెల 17వ తారీఖున మినిస్టర్ సమ్మత్ చనిపోవడానికి ముందు, అంటే సరిగ్గా 28 రోజుల క్రితం కెమెరా రిపేర్ అవ్వగానే దే స్టార్టెడ్ కాన్స్పిరసీ. సార్, అయితే ఇది థియరిటికల్ గానే కాదు, లాజికల్ గా కూడా కరెక్టే. అంటే పాల్ మేజో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నెడుంబాషేర్ ఎయిర్పోర్ట్ లో బోర్డు చేయడానికి ముందుగానే ఆ ఫ్లైట్ లో తన టార్గెట్ ఎక్కాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో హియర్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. మేజర్ టికెట్ తీసుకున్న రోజు, మినిస్టర్ టికెట్ తీసుకున్న రోజు మ్యాచ్ అవ్వట్లేదు. టికెట్ కొన్న డేట్ మ్యాచ్ అవ్వాలని ఏముంది? థింక్ డిఫరెంట్లీ. నందినియే టార్గెట్ అని ఎవరు చెప్పారు? మినిస్టర్ సమత్ మిస్డ్ టార్గెట్ అయితే, అంటే అసలైన టార్గెట్ కి బదులుగా విక్టిమ్ మినిస్టర్ సంపత్ అవ్వచ్చు కదా. ఏ రోజు మేజో టికెట్ కొన్నాడు? సెప్టెంబర్ 12న. ఆ డేట్ కి ముందు ఆ ఫ్లైట్ లో ఎంతమంది టికెట్లు కొన్నారు, అలా కొన్న వాళ్లలో హార్ట్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, ఉన్న వాళ్లలో డాక్టర్ వేణు పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? ఈ డీటెయిల్స్ కావాలి సార్. ఆ లిస్ట్ లో ఉంటుంది మేజో టార్గెట్. టార్గెట్ మారితే కథ మారుతుంది. సార్, మేజో టికెట్ కొనడానికి ముందు ఆ పర్టికులర్ ఫ్లైట్లో నెడుంబాసేరికి టికెట్లు కొన్నది 17 మంది. వాళ్ళలో 4 కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవారు సార్. కానీ వాళ్ళెవరూ డాక్టర్ వేణుగారి పేషెంట్స్ కాదు సార్. ఇటువంటి ఓకే సార్, ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. ఆ రోజు ఆ ఫ్లైట్కి బుక్ చేసుకున్న 2 ప్యాసింజర్స్ జర్నీ చేయలేదు. వాళ్ళ ఫ్లైట్ ఎక్కనే లేదు. వన్ డాక్టర్ జార్జ్ అండ్ మిస్సెస్ సూజన్ జార్జ్. Get the details of both the passengers. Maximum. Sir. హలో, నేను సీతారామయ్య, సిబిఐ నుండి. డాక్టర్ వేణు వైఫే కదా? అవును సార్. నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. అడగండి సార్. డాక్టర్ వేణు గారి పేషెంట్ల గురించి మీకు ఏమైనా తెలుసా? డాక్టర్ గారి పేషెంట్స్ గురించి నాకంతగా తెలీదు సార్. అన్నట్టు కొన్ని రోజుల క్రితమే ఒక అతను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు సార్, నేను ఇప్పుడు డాక్టర్ వేణు వైఫ్ తో మాట్లాడాను. ఆవిడకి కొద్ది రోజులకు ముందు సూసన్ జార్జ్ ఫోన్ చేశారంట. వేణు చనిపోయిన దానికి సంతాపం తెలియజేయడానికి. తను కూడా డాక్టర్ వేణు పేషెంటేనంట. సార్, తను కొద్ది రోజులుగా ఊళ్ళో లేరట. వచ్చిన తర్వాతే డాక్టర్ గురించి తెలిసిందట. ఫ్లైట్ మిస్ చేసుకున్న సూసన్ జార్జు, మిసెస్ వేణుకి ఫోన్ చేసిన సూసన్ జార్జు ఒకరే అయితే, గత వారం శామ్ ఇంట్లో జరిగింది నువ్వు చెప్పినట్టుగా కాన్స్పిరసీ. వన్ మోర్ అటెంప్ట్ ఆన్ ది మిస్డ్ టార్గెట్. ఈవిడే నా వైఫ్ సూజన్ జార్జ్. మా ఆధ్వర్యంలో 2 హాస్పిటల్ రన్ అవుతున్నాయి. పేదవాళ్ళకు మేము ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇదే సార్ నా ప్రాజెక్టు. గుడ్. మీ గురించి పేపర్లో చదివి తెలుసుకున్నాను. అప్పుడే అనిపించింది మిమ్మల్ని చూడాలని. నేనేం చెయ్యాలి? మా డాక్టర్స్కి ఒక రిఫ్రెషర్ కోర్స్, మీ కొత్త ట్రీట్మెంట్ గురించి ఒక క్లాస్. టైమే నా ప్రాబ్లం. ఆల్రెడీ కొన్ని లెక్చర్స్ నేను ఒప్పుకున్నాను. కాదని చెప్పకండి, మీకు వీలైన ఒకరోజు. వెళ్ళి నా డైరీ తీసుకురా సూసన్.
సూసన్ జార్జ్, ఎవరు సార్ అతను? హీఈస్ ఎ క్రిమినల్. మీరు ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు? నాకేం అర్థం కాలేదు. తర్వాత చెప్తాను. అంతకంటే ముందు మేము మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఆ రోజు ఢిల్లీకి వచ్చి ఫ్లైట్ మీకు ఎలా మిస్ అయింది? ఐఎంఏ ఢిల్లీ చాప్టర్లో నా స్పీచ్ పూర్తయ్యేటప్పటికి లేట్ అయింది. ట్రాఫిక్ వల్ల ఇంకా లేట్ అయింది. వి మిస్ ద ఫ్లైట్. ఆ తర్వాత ఢిల్లీ నుంచి కొచ్చికి ఎలా వచ్చారు? వెంటనే బయలుదేరలేదు. అర్జెంటుగా నేను యుఎస్కి వెళ్లాల్సిన పని పడింది. వి వెంట్ నెక్స్ట్ డే అండ్ కేమ్ బ్యాక్ రీసెంట్లీ. ఆ తర్వాత కొన్ని లెక్చర్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. మీకు పేస్ మేకర్ పెట్టారా? ఎస్. అతడే మీకు దాన్ని ఇంప్లాంట్ చేశాడా? లేదు, వేరే డాక్టర్ చేశారు సార్. డాక్టర్ వేణు? అవును. సూసన్ జార్జ్. దీనికంటే ముందు మీకు వేరే పేరు ఉండేది కదా? పేరు మారడానికి కారణం? ఆ విషయం ఎలా తెలుసు? పోలీసులం కదా మేడం. చెప్పండి. దాన్ని అసలు జ్ఞాపకం చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అది మీరు చెప్పక తప్పదు మేడం. ప్లీజ్. సూజన్, టెల్ దెమ్. నువ్వెందుకని సూసన్ జార్జ్ ఇంటికి వెళ్ళావు? తనని చంపడానికి. ఎంతకు ముందు ట్రై చేశావు? అవును, ఫ్లైట్లో. అక్కడ మిస్ అయింది. ఆమెకు బదులు చనిపోయింది మినిస్టర్. ఎవరు చెప్తే సూసన్ని చంపడానికి వెళ్ళావు? శామ్ చెప్పడం వల్ల. ఇంప్లాంట్ చేసిన పేస్ మేకర్ ఫంక్షనింగ్ ని బయట నుంచే ఆపాలి. అవుతుందా మేజో? అవుతుంది. సర్క్యూట్ ని ఆఫ్ చేసే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తే హ్యాక్ చేయొచ్చు. అయితే క్రియేట్ చేయి. టార్గెట్ ఎవరు? ఆడా మొగా? ఆడదానికి మగాడికి పేస్ మేకర్ సెపరేట్ గా ఉంటుందా ఏంటి? మరెందుకు నువ్వు టార్గెట్ తెచ్చుకోవాలి? ఆడదైనా మగాడైనా నువ్వు చేయాల్సిన పని చేస్తే చావాల్సిన వాళ్ళు చేస్తారు. తర్వాత శామ్ చెప్పిన డేట్కే ఢిల్లీకి రిటర్న్ నెడుపాంజేరికి టికెట్ కొన్నా. అప్పుడు కూడా టార్గెట్ ఎవరో చెప్పలేదా? లేదు, ఈ పనికి ఎవరూ తెలియనక్కర్లేదు. ఏమైంది సార్? ఇక్కడ డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా సార్? సడన్ గా వెళ్ళిపోయారు సార్. చావాల్సిన తను చావకుండా మినిస్టర్ చావడంతో శామ్ భయపడ్డాడు. ఇప్పటికీ టార్గెట్ ఎవరో చెప్పలేదు కదా? లేదు. జర్నలిస్ట్ బాసురన్
మినిస్టర్ మరణం గురించి అనుమానాలు రేకెత్తించాడు. దాంతోపాటు డాక్టర్ వేణు నాతో చెప్పింది విన్నప్పుడు నువ్వు ఆ ఫ్లైట్లో ఉన్నానన్నావు కదా? ఉన్నాను సార్. ఓయ్, దాన్ని టెస్ట్ చేసి చూసావా ఏంటి? డాక్టర్ వేణుకు నా మీద డౌట్ వచ్చింది. ఇంకా మనం టైం వేస్ట్ చేయకూడదు. మినిస్టర్ చావుని డాక్టర్ వేణు చావుని లింక్ చేసి బాసులను గొడవ చేశాడు. దానికి ఒక పేరు పెట్టాడు, బాస్కెట్ కిల్లింగ్. బాసులను గట్టిగా అడగడంతో శామ్ ఎక్కువగా భయపెట్టాడు. జోస్మోని బండితో గుద్ది చంపింది నేనే. అది కూడా శామ్ చెప్పడం వల్లే. నువ్విప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ నేను రీవైండ్ చేయనా? శామ్ నీతో ఏమన్నాడు? టార్గెట్ నీకెందుకు తెలియాలి? అది ఆడైనా మగైనా చేయాల్సింది చేస్తే చావాల్సిన వాళ్ళు చస్తారు, నువ్వు సాఫ్ట్వేర్ డెవలప్ చెయ్యి అన్నాడు. టార్గెట్ ఆడా మగ అన్న విషయం తెలియని నీకు ఆడదే అన్న నిర్ధారణకు నువ్వెలా వచ్చావు? అది సూసన్ జార్జ్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఇది నీకెక్కడ దొరికింది? అది నేను ఒక బార్లో ఉన్న పేపర్ని చించి తీసుకున్నాను. శామ్ చనిపోయి ఎన్నో మాసాలైంది, కానీ ఈ న్యూస్ కొన్ని రోజుల క్రితమే వచ్చింది. శామ్ ప్రాణాలతో ఉన్నప్పుడు టార్గెట్ ఎవరో అని నీకు చెప్పనూ లేదు, నీకు చూపించనూ లేదు. మరి టార్గెట్ ఈవిడే అని నీకు ఈ పేపర్ చూడగానే ఎలా అర్థమైంది? చెప్పు మేజో. అది తెలియడం వల్లే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శామ్ నాకు ఒక ఫోటో చూపించాడు. చచ్చిన వాడి పేరు చెప్పి విసిగిస్తావేంట్రా? ఆ ఫోటో నీకు ఏ శాము చూపించనే లేదు. అది ఆ రోజు నీకు ఎవరిచ్చారు ఇప్పుడు నాకు తెలియాలంటే నేను వదిలేండి, తీసుకొచ్చి నిలబెడతాను. ఏంట్రా బావరా? కమ్. అసలు వాడి ధైర్యం ఏంటో నీకు అర్థమైందా బాలు? నో సార్. జరిగిందంతా వాడు ఏమీ ఆలోచించకుండా ఓపెన్ గా చెప్పాడు. వై? వాడికి శిక్ష పడే అవకాశం లేదు. చంపినవాడు దొరికితే చాలా, చంపమన్నది ఎవరో తెలియక్కర్లేదు. తెలియాలి సార్. అదే ఇక్కడి సమస్య. చంపినవాడు ఎవడో మనకు తెలుసు, చంపమన్నది ఎవరో ఇప్పుడు మనకి తెలిసింది. వీళ్ళిద్దరి మధ్య ఒక మధ్యవర్తిగా వ్యవహరించింది శామ్. అతను ఇప్పుడు ప్రాణాలతో లేడు. మరి వీళ్ళని ఎలా కనెక్ట్ చేస్తావు? ఐ మీన్ చంపిన వాడిని, చంపమన్నవాడిని. ఆ కనెక్షన్ కి బినామీ ఫోన్ మాత్రం చాలు. దేర్ షుడ్ బి స్ట్రాంగ్ ప్రూఫ్. సార్, స్టాటిస్టికల్లీ దిస్ కేస్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. దీనికి ఒక కనెక్షన్ మాత్రమే కావాలి. అది రెడీ చేద్దాం సార్. వేరే దారి లేనప్పుడు మనకు అలా చేయడం అలవాటే కదా సార్. మ్యానిపులేటెడ్ ఎవిడెన్స్. ఎస్ సార్. అదేమొద్దు. కేసులో గనక ఓడితే లెట్ దెమ్ పుట్ ద బ్లేమ్ ఆన్ మీ. నేరస్తుడికి నిరపరాధికి న్యాయం సమానంగా జరగాలి. సార్, వేరే దారంటూ ఏదీ లేదు సార్ కనెక్షన్ ఏర్పాటుకి. ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో రేంజ్ లేదు, కనెక్షన్ అసలే లేదు. ఆఫీస్లో కనెక్షన్ లేదు, రేంజ్ లేదు. కనెక్షన్ ఉందిగా. వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కనెక్షన్ ఉంది కదా.